హాయ్ హలో నమస్తే. నేను మీ నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి ఈ సిడ్నీ టెస్ట్ రేపటితో ముగుస్తుంది. రేపు గెలుపా ఓటమా తెలిసిపోతుంది. వాళ్ళ మనమా మనము ఇండియా ఇంకొక 60 రన్స్ యాడ్ చేస్తే 56 రన్స్ యాడ్ చేస్తే మ్యాచ్ 100% మనదే. జడేజా, వాషింగ్టన్ సుందర్ గ్రీస్లో ఉన్నారు. మరి రిషబ్ పంట్ అయితే గేమ్ చేంజర్. ఈరోజు ఆడినట్టు ఆడింటే బాగుండేది. లాస్ట్ మ్యాచ్లో కూడా తన న్యాచురల్ గేమ్ తను ఆడిస్తే ఇలా ఉంటుంది మ్యాచ్. కొట్టిన ఉన్న కాసేపైనా 50-60 రన్స్ 29 బాల్స్లో 50 చేసిండు. మరి రిషబ్ పంట్ గేమ్ చేంజర్ అవుతాడు. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది, కానీ ఇంకా అదే ఆ పిచ్ పైన బౌలింగ్ పిచ్ అటాక్ చేస్తేనే రన్స్ వస్తాయి. లేకుంటే డిఫెన్సివ్ మోడ్లో ఆడితే వికెట్స్ తొందరనే అవుట్ అయిపోతాం. మనం నిన్న చూసినాం, ఇవాళ చూసినాం. మరి ఈరోజు జరిగింది ఏంటంటే 9 for 1 ఉండే వాళ్ళ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్. ఈరోజు మార్నింగ్ లబుషన్ థర్డ్ ఓవర్లోనే లబుషన్ని అవుట్ చేసింది బుమ్రా. బౌన్స్ పిచ్ మాత్రం బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంది. నెక్స్ట్ స్టీవ్ స్మిత్ ఒక్కడే కొద్దిసేపు ఆడిండు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ కూడా కొద్దిసేపు రచించింది, కానీ ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా వేసిన బౌలింగ్. స్టీవ్ స్మిత్ని అవుట్ చేసిండు. మరి సిరాజ్ మెయిన్ టర్నర్ పొద్దున్న మార్నింగ్ అవర్ బుమ్రా తర్వాత సిరాజ్ వెంబడే శామ్ కాన్స్టర్స్ని అవుట్ చేసిండు. అండ్ ట్రావిస్ హెడ్ని ఒకటే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసిండు. ట్రావిస్ హెడ్ మాత్రం ఒక బౌండరీ కొట్టిండు. ట్రావిస్ హెడ్ వెంటనే సిరాజ్కి అవుట్ అయిన తర్వాత స్టీవ్ స్మిత్ కొద్దిసేపు ఆడిండు. స్టీవ్ స్మిత్ వెబ్స్టర్ డెబ్యూటెడ్ బ్యాట్స్మెన్, తను బాగా ఆడిండు. మనకు అడ్డుకుంటే తనే 181కి ఆల్అవుట్ అయ్యారు వాళ్ళు, కానీ 57 హాఫ్ సెంచరీ ఒకటే చేసిండు. అంటే ఒక్క ఇన్నింగ్సే వాళ్ళకి ప్లస్ అయింది. లేకుంటే 150 లోపలనే ఆల్అవుట్ అయ్యేవాళ్ళు. ఒక్కడే అడ్డుకున్నాడు. అలెక్స్ క్యారీ తొందరగానే అవుట్ అయ్యాడు. ఇంకా స్మిత్ని ప్రసిద్ధ్ కృష్ణ, అలెక్స్ క్యారీని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేసిండు, కానీ వెబ్స్టార్ ఒక్కటి నిలబడ్డాడు. తర్వాత స్టార్క్ని అవుట్ చేసి నితీష్ రెడ్డి, బుమ్రాకి ఇంజూరీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయిండు. వికెట్స్ ఎట్లా పడతాయి అనుకున్నాం, కానీ నితీష్ రెడ్డి ప్లేస్లో నితీష్ రెడ్డి అండ్ ప్రసిద్ధ్ కృష్ణ నితీష్ రెడ్డికి 2 వికెట్లు పడ్డాయి. 2 వికెట్లు తీసిండు. స్టార్క్ది, కమిన్స్ది 2 వికెట్లు తీసిండు నితీష్ రెడ్డి. మనకు అక్కడ కలిసి వచ్చింది. బ్యాటింగ్లో ఆడకపోయినా బౌలింగ్లో చూసుకున్నాడు. మరి నెక్స్ట్ ఆల్అవుట్ అయ్యారు. వెబ్స్టార్ని ప్రసిద్ధ్ కృష్ణ తీసిండు. సిరాజ్ని, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ సిరాజ్ని తీసుకొస్తే సిరాజ్ 181 లైన్ బౌల్ చేసిండు. 181 ఆల్అవుట్ అయ్యారు. తర్వాత మన బ్యాటింగ్, ఇండియా బ్యాటింగ్కి వస్తే ఫస్ట్ అవర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 42 పార్ట్నర్షిప్. జైస్వాల్ అటాక్ ఫస్ట్ బాల్ నుంచే కొట్టడం షురూ చేసిండు. ఫస్ట్ ఓవర్లో 4 4 స్టార్కి 3 4 కొట్టిండు. ఫాస్ట్గా ఆడిండు. ఫస్ట్ 42 పార్ట్నర్షిప్, 47 బాల్స్ని ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 42 బాగా వెళ్తున్నారు. కానీ కేఎల్ రాహుల్ ఒకటేసారి బౌలండ్ ఎప్పుడు వచ్చిండో అప్పుడు వికెట్ పడడం స్టార్ట్ అయింది వాళ్ళకి. బౌలండ్ ఒక్కడే వాళ్ళకి వికెట్ టేకర్ ఉన్నాడు ఈ మ్యాచ్లో. బౌలండ్ మళ్ళీ 4 వికెట్లు పడ్డాయి. స్టార్క్ అయితే వికెట్ పడతారు, బాగానే కొడుతారు స్టార్క్ని, కానీ బౌలర్కి ఒక్కనికే వికెట్ ఇచ్చేస్తుండు జైస్వాల్ అండ్ రాహుల్. తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ సేమ్ అవుట్ సైడ్ బాల్ అవుట్ అవుతుంది. అది ఒకటే బాల్కి అవుట్ అవుతుంది. వాళ్ళు అదే టార్గెట్ చేసేస్తారు, అదే మిస్టేక్ చేస్తుంటే అవుట్ అవుతుంది విరాట్ కోహ్లీ. మరి నిలబడలేదు, అవుట్ అయిపోయాడు. శుభమ్ గిల్ అయితే అవుట్ ఆఫ్ ఫామ్. ఏ మ్యాచ్ ఛాన్స్ ఇచ్చిన శుభమ్ గిల్ కూడా ఫామ్లో అసలు అవుట్ అయిపోయాడు. మరి పంట్ అస్సలు ఇప్పుడు పంట్ న్యాచురల్ గేమ్ ఆడడానికి వచ్చింది. ఆ రన్స్ కూడా ఫాస్ట్ కొట్టినందుకు 6 రన్స్ వచ్చినాయి, 60 రన్స్. ఆ విధంగా ఆడితేనే బాగుండేది. పంట్ని అట్లనే ఆడనీయాలి. జడేజా పంట్ అవుట్ అయిన తర్వాత ఇంకా జడేజా నితీష్ రెడ్డి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా. మళ్ళీ అనవసరంగా షార్ట్ కొట్టపోయి అవుట్, మిడ్ ఆఫ్లో దొరికిపోయింది. షార్ట్ ఆడికి పోయి అవుట్ అయింది ఈసారి. ఈ వాషింగ్టన్ సుందర్, జడేజా క్రీస్లో ఉన్నారు. కొంచెం పార్ట్నర్షిప్ పోతుంది. రేపు పొద్దున ఒక్క 50-60 రన్స్ యాడ్ చేస్తే మ్యాచ్ మనదే. రేపు మ్యాచ్ అయిపోతుంది, మనం గెలుస్తారని ఆశిద్దాం. మరి రేపు వాళ్ళు కూడా అదే విధంగా ఆడతారు, ఫాస్ట్ ఆడతారు, అటాకింగ్ ఆడతారు. మరి బుమ్రా ఆడితే బాగుంటుంది. ఇంజూరీ అయి బయటికి వెళ్ళిండు. మరి రేపు బౌలింగ్ వస్తేనే మ్యాచ్ 100% మనకు వస్తుంది. బుమ్రా ఉండాలి, బుమ్రా బౌలింగ్ చేస్తేనే మ్యాచ్. మరి రేపు రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.